మీరు ఏసీని శుభ్రం చేసిన తర్వాత మళ్లీ ఉపయోగించడం ప్రారంభించాలనుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీ ఇంట్లో విండో లేదా స్ప్లిట్ ఏసీ ఉండవచ్చు. ఈ రెండింటిలోనూ ఫిల్టర్ అత్యంత ముఖ్యమైన భాగం. ఫిల్టర్ల ద్వారా మాత్రమే ఏసీ సంవత్సరాల తరబడి బాగా పనిచేస్తుంది. దీని కారణంగా మంచి కూలింగ్ వస్తుంది. ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తారు. దీనివల్ల ఫిల్టర్లు త్వరగా పాడైపోతాయి. దాన్ని బాగుచేయడానికి మీకు చాలా ఖర్చు అవుతుంది. ఏసీ దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని వస్తువులతో ఏసీలోని మురికిని శుభ్రం చేయకండి. ఎయిర్ కండిషనర్లను శుభ్రం చేయడానికి వాషింగ్ డిటర్జెంట్ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. డిటర్జెంట్ వాడటం వల్ల ఏసీ ఫిల్టర్ దెబ్బతింటుంది. ఏసీ ఫిల్టర్ చాలా సన్నగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో దానిని శుభ్రం చేసేటప్పుడు గట్టి బ్రష్ను ఉపయోగించవద్దు. ఉదాహరణకు, బట్టలు ఉతికే బ్రష్లు ఏసీ ఫిల్టర్కు హానికరం కావచ్చు. ఎక్కువ దారాలు ఉన్న వస్త్రాన్ని ఉపయోగించవద్దు. వస్త్రం నుండి బయటకు వచ్చే దారాల వల్ల ఏసీ ఫిల్టర్ దెబ్బతింటుంది. మీరు ఫిల్టర్ను శుభ్రం చేసేటప్పుడు లేదా ఆ తర్వాత తుడవడానికి గోడకు లేదా నేలకు తగిలితే ఏసీ ఫిల్టర్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఏసీని శుభ్రం చేసే ముందు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలని నిర్ధారించుకోండి. ఫిల్టర్ శుభ్రం చేయడానికి మీరు వాక్యూమ్ క్లీనర్ లేదా ఒక విధమైన బ్రష్ అటాచ్మెంట్ ఉపయోగించవచ్చు. మీరు కోరుకుంటే మీరు ఫిల్టర్ను తేలికపాటి డిటర్జెంట్ లేదా డిష్ సోప్ వెచ్చని నీటితో కలిపి శుభ్రం చేయవచ్చు. దీని తర్వాత దానిని శుభ్రమైన నీటితో కడిగి గాలికి ఆరనివ్వండి. ఏసీ కాయిల్స్ శుభ్రం చేయడానికి వేడి నీరు డిటర్జెంట్ను స్ప్రే బాటిల్లో వేసి కాయిల్స్పై అప్లై చేయండి. దీనితో మీ కాయిల్ పూర్తిగా శుభ్రంగా మారుతుంది. ఏసీ నెట్ శుభ్రం చేయడానికి మీరు బ్లోవర్ లేదా వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించవచ్చు. ఏసీ ఫిల్టర్లను ప్రతి 2 వారాలకు ఒకసారి శుభ్రం చేయాలి.